హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ టమాటో పండు మిర్చి రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నానండి. చట్నీ రెసిపీ. ఆల్రెడీ ఒక టైప్ ఆఫ్ రెసిపీ నేను షార్ట్స్లో షేర్ చేశాను. అది కొంచెం డిఫరెంట్ అనమాట. ఇది ఏమో ఇలా ఉడికించుకొని చేసుకునేది. అయితే నేను ఇక్కడ 1 kg టమాటోస్ తీసుకున్నానండి. వెల్లుల్లి ఇలా పెట్టేసుకున్నాను. అంటే త్వరగా పొట్టు వచ్చేస్తుంది, ఉడికిపోతుంది. 1 kg టమాటోస్ తీసుకున్నానండి. బాగా వాష్ చేసి తడి లేకుండా తుడిచిపెట్టుకున్నవి అనమాట. తడి లేకుండా ఉంటే మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇన్స్టెంట్ అండి టమాటో చట్నీ ఇది. కాకపోతే తడి లేకుండా ఉంటే మనం ఒక 10-15 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక ఒక 15 డేస్ వరకు అలా స్టోర్ చేసుకోవచ్చు. ఒక 1 kg టమాటోస్ తీసుకున్నానండి. ఇది బాగా కారంగా ఉన్నాయి, చిన్నవి పండు మిర్చి. ఇది ఒక 125 గ్రామ్స్ తీసుకున్నానండి. మీరు 100-125 తీసుకోవచ్చండి. కాస్త పసుపు వేసుకున్నాను. కాసేపు మగ్గనివ్వాలండి. కొంచెం మగ్గిన తర్వాత ఇది కొంచెం ఉడికిపోయిందనమాట, అంటే వేగిపోయింది. వెల్లుల్లి ఎంత వేస్తే అంత టేస్టీగా ఉంటుందండి. ఇది బయటికి తీసేసాను. ఇక్కడ నేను ఒక 125 గ్రామ్స్ చింతపండు తీసుకున్నానండి అప్రాక్సిమేట్లీ. ఉప్పు మీకు రుచికి సరిపడా ఉప్పు, అంటే కొంచెం ఉప్పు సరిపోతేనే పాడవకుండా ఉంటుంది. ఉప్పు వేసుకొని ఉడకనివ్వాలి. ఈలోపు ఇది మనం వేయించుకున్న వెల్లుల్లి పొట్టు తీసుకుంటున్నానండి. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. అంటే త్వరగా పొట్టు వచ్చేస్తుంది, ఉడికిపోతుంది, అంటే వేగిపోతుంది. ఆల్మోస్ట్ మగ్గిపోయిందండి. కొంచెం అలా కలుపుకొని చెక్ చేసుకొని చల్లారాక గ్రైండ్ చేసుకోవాలండి. స్టవ్ కట్టేసానండి. చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకుని 2 ట్రిప్స్గా గ్రైండ్ చేసుకుంటానండి. కొంచెం అంటే ఎక్కువ మెత్తగా చేయనవసరం లేదండి. కొంచెం రఫ్గా ఉంటేనే బాగుంటుంది. గిన్నెలోకి తీసుకున్నానండి. ఇందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, మెంతుల పౌడర్ అండి. తర్వాత ధనియాల పౌడర్ కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. ఆవాలు అంటే ఇప్పుడు సపోజ్ ఒక టీ స్పూన్ ఆవాలు తీసుకున్నారనుకోండి, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక పావు టీ స్పూను మెంతులు వేసి ఫ్రై చేసుకోవాలండి. రోస్ట్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. నా దగ్గర ఆల్రెడీ ప్రిపేర్ చేసింది ఉందన్నమాట, అదే వేసుకున్నాను నేను. కాస్త సాల్ట్ తగ్గిందని కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు పోపు పెట్టేసుకోవాలండి. తాలింపు వేసుకోవాలి. తాలింపులోకి ఆవాలు, జీలకర్ర, మెంతులండి, చేసి చూడండి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. వెల్లుల్లి రెబ్బలండి,
ఇది వేయించుకోలేదు, అలాగే వేస్తున్నాను ఇక్కడ. తర్వాత వాష్ చేసి తుడిచి పెట్టుకున్న కరివేపాకు. అప్పుడే తడి లేకుండా ఉంటే కొంచెం నిల్వ ఉంటుందండి. కాకపోతే ఇది ఇన్స్టెంట్, ఎక్కువ రోజులు నిల్వ పెట్టుకోలేము. ఫ్రిడ్జ్లో అయితే ఒక 15 డేస్ అండి.